పులూరుపాడు పిహెచ్సి సిహెచ్సిగా అయ్యేందుకు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ముమ్మరంగా పనులు సాగుతున్నాయి అంటున్న జూలూరుపాడు మెడికల్ ఆఫీసర్ బానోత్ వెంకటేశ్వర్లతో స్పెషల్ ఇంటర్వ్యూ. ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు. ఏఎస్ఎన్ 24 న్యూస్ కు స్వాగతం. మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలంలో ఉన్నాం. జులూరుపాడు మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నాం. మనతో పాటుగా డాక్టర్ వెంకటేశ్వర గారు ఉన్నారు. ఇక్కడ జులూరుపాడు పిహెచ్సిని సిహెచ్సిగా ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి ఎంతోమంది ప్రజలు తీసుకెళ్లారు. అదేవిధంగా అధికారులు కూడా చేస్తామనే హామీ ఇచ్చారు. మరి అది ఎందుకు కాలేదో మనం డాక్టర్ గారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. ఇది మీరు అడిగినటువంటి దానికి ఈ పిహెచ్సి అనేది దీన్ని సిఎస్సిగా అప్గ్రేడ్ చేయడం కోసము మన జూలూరుపాడు మండల ప్రజానికంగాను చాలామంది అంతకుముందు అడగడం జరిగింది. అందులో భాగంగానే మన పై అధికారుల దగ్గర కూడా వాటి దృష్టికి వెళ్ళింది. దానికి అనుగుణంగానే పిహెచ్సిని సిఎస్సిగా అప్గ్రేడ్ చేయాల్సిందిగా మన ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి వాళ్ళకంటే పై స్థాయి అధికారుల దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. పిహెచ్సి అనేది సిఎస్సిగా అప్గ్రేడ్ అవుతుంది. దాని వైపుగా అడుగులు ముందు వైపు వేస్తున్నాము. ఇది పిహెచ్సి సిఎస్సి అవుతుందనేది ప్రొసీజర్ నడుస్తుంది. అది అవ్వడానికి కొంచెం టైం పట్టవచ్చు. ఇది పిహెచ్సి సిఎస్సిగా మారడం వల్ల ఈ ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో ఉంటున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా మెరుగైన వైద్య సేవలు ఇక్కడే అందించుకొని ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని ఆర్థికంగాను మానసికంగాను వాళ్ళు ముందుకు నడిచే వైపుగా ఈ పిహెచ్సిని సిఎస్సిగా గ్రేడ్ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారని కోరుకుంటున్నాం. సార్ ఓకే సార్, మీరు చెప్పింది బాగానే ఉంది. ఇప్పుడు ఈ లేట్ అనేది ఎందుకు అవుతుంది? ఈ మన 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 హాస్పిటల్నే ఫస్ట్గా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు వెళ్ళాయి. మనతో పాటుగా చర్ల ఇంకో వేరే వేరే కొన్ని మండలాలలో కూడా చేశారు. మరి మన దానికి ఎందుకు లేట్ అవుతుంది? అది కొంచెము కొన్ని రోజుల వరకు జరిగేటువంటి ప్రక్రియ. అందులో భాగంగా కొంత సమయం అనేది అవసరం అవుతుంది. దానికి సంబంధించినటువంటి పారామీటరు అన్నీ హాస్పిటల్కు లోకల్గా ఎంత ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఎంత దూరంలో ఉన్నవి, దాంతో పాటుగా ఇక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులతో సఫర్ అవుతున్నారు, ఎటువంటి రోగాలతో సఫర్ అవుతున్నారు, అక్కడ నిజంగా సిఎస్సి అనేది అవసరమా అనేది అంత చూసుకొని అది ఫైనల్గా సిఎస్సిగా అప్గ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. సార్ ఓకే సార్, ఇప్పుడు మనకి సిహెచ్సిగా హాస్పిటల్ అప్గ్రేడ్ అయితే ఈ ప్రజలకు ఏమేమి వైద్యాలు అందుతాయి? సిఎస్సిగా అప్గ్రేడ్ అవ్వడం వల్ల స్పెషలైజేషన్ డాక్టర్లు వస్తారు. మైనర్ సర్జరీస్, చిన్న చిన్న ఆపరేషన్లు, తర్వాత మన ఇది ఏంటంటే డెలివరీ కేసెస్, సి సెక్షన్లు, తర్వాత ఆల్ ఫీవర్ కేసెస్, అలాంటి మెరుగైన వైద్య సేవలన్నీ అందుబాటులో ఉంటాయి. సార్ ఓకే సార్, ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఏమైనా అంటే మీ పరంగా అయితే మీరు 24 గంటలు అంటే మీరు అందుబాటులో ఉంటున్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పేసి టాక్ వస్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే సార్, ఇప్పుడు ఆ పేద ప్రజలకు అంటే మన సరిపోయే వైద్యం పరికరాలు కానీ, అదేవిధంగా టాబ్లెట్స్ కానీ అవి ఏమైనా కొరత ఉందా? అవన్నీ అందుబాటులో ఉన్నాయా? మీ మాటలో తెలపగలరు సార్. ప్రజెంట్ మన పిహెచ్సి అయితే సిఎస్సి అనుగుణంగా బిల్డింగ్స్ కానీ మెడిసిన్స్ కానీ అంతా సఫిషియెంట్గానే ఉన్నవి. ఓన్లీ స్టాఫ్ రిక్రూట్ చేసుకొని దానికి సిఎస్సిగా అప్గ్రేడ్ చేయడానికి మన పై అధికారుల నుంచి పర్మిషన్ వచ్చిన వల్ల ఇది సిఎస్సిగా అప్గ్రేడ్ అయ్యి అన్ని సేవలు అందుబాటులో వస్తాయి. ఓకే అండి, మనకి డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే ఏదైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైద్యానికి అన్ని అన్ని వసతులు సరిపోనున్నాయి. మంది సిహెచ్సిగా ఏర్పాటు చేస్తే ఇంకా ఎన్నో వైద్య సేవలు ప్రజలకు అందుతాయని తెలియజేశారు. అదేవిధంగా అధికారులు కూడా త్వరగా దీన్ని సిహెచ్సిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం.
ఏఎస్ఎన్ 24 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జులూర్పాడ్. For more updates, subscribe to our channel. Thank you so much.